గైస్ నా పేరు మైత్ర వెల్కమ్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఫస్ట్ లైక్ చేసి చూడండి. ఇన్ కేస్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎక్కడైనా నచ్చకపోయినట్టయితే లైక్ తీసేసేయండి, కానీ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. బట్ కొంతమంది డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు, బట్ అయినా కూడా మీకు కూడా నచ్చుతుంది. సో లైక్ కొట్టే చూడండి. లెట్ స్టార్ట్ ద వీడియో. సో బేసిక్గా మార్నింగ్ ఏదైతే ఒక అప్డేట్ ఇచ్చానో ఆ అప్డేట్ బేసిక్గా రాంగ్ అయింది. సో దానికి సారీ యాక్చువల్లీ. అంటే నాకు బేసిక్గా ఒక ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయ్యి ఆ బాట్ ఓటింగ్ ఏదైతే రిమూవల్ జరిగిందో దాంట్లో 5% ఒకరికి 4% ఒకరికి అని చెప్పారు కదా, ఆ అప్డేట్ కరెక్టే. బట్ ఆ 5% అని చెప్పింది కళ్యాణ్కి, 4% అని చెప్పింది తనూజాకి కదా. బట్ యాక్చువల్గా వైస్ వెర్సా అయింది. 5% ఏమో తనూజాకి రిమూవల్ అయింది, 4% కళ్యాణ్కి రిమూవల్ అయింది. సో అలాగా ఓవరాల్గా విన్నర్ మారిపోవడం జరిగిందనమాట. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ 9 తెలుగు ఈజ్ కళ్యాణ్ పడాలా, ద కామనర్ ఆఫ్ బిగ్ బాస్ షో అండ్ బిగ్ బాస్ ద రియల్ కామనర్ అండ్ ద రియల్ విన్నర్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం సో ఈ ఓన్ ద బిగ్ బాస్ 9 టైటిల్. అండ్ మనకి బేసిక్గా డెమాన్ పవన్ ఉన్నాడు కదా, సో తను కూడా చాలామందికి ఫేవరెటే అండ్ చాలామందికి తన ఆట కూడా చాలా బాగా ఇష్టం. సో డెమాన్ పవన్కి కూడా ఎక్కడ కూడా అన్యాయం అయితే జరగలేదు. బికాస్ తనకి సూట్ కేసు వచ్చింది, 15 lakhs సూట్ కేసు వచ్చింది. సో ఇనీషియల్గా 10 lakhs పెట్టారు, తర్వాత 5 lakhs పెంచుకుంటూ వెళ్ళారు. అంటే 5 lakhs వరకు పెంచారు అండ్ 15 lakhs అయింది. అండ్ డెమాన్ని ఆ సూట్ కేసు తీసుకోమని బయట నుంచి వచ్చి ఉంటుంది. సో డెమాన్ అయితే ఆ సూట్ కేసు తీసుకున్నాడు అండ్ డెమాన్కి కూడా ఇప్పుడు ఆ 15 వచ్చింది. బట్ 15 అంటే 15 రాదు ఎగ్జాక్ట్గా తనకు ఒక 10.5 lakhs వస్తాయి. ఎందుకంటే అదేమంటారు 30% గిఫ్ట్ ట్యాక్స్ పోతుంది. సో 10.5 lakhs వస్తాయి. అండ్ తనకి బేసిక్గా ప్రైజ్ మనీ వచ్చి పర్ వీక్ 1 lakh కాబట్టి ఆ 15 lakhsలో కూడా టీడీఎస్ ఒక 10% కట్ అయిపోతే 13.5 lakhs వస్తాయి. సో టోటల్ ఆఫ్ 24 lakhs అయితే డెమాన్కి వచ్చినట్టు అయిందనమాట. అండ్ కళ్యాణ్కి ఇప్పుడు బేసిక్గా 35 lakhs వచ్చాయి. అండ్ ఆ 35 lakhsలో మళ్ళీ మనకి గిఫ్ట్ ట్యాక్స్ దగ్గరగా అరౌండ్ 10.5 lakhs అయితే పోతుంది. సో 24.5 lakhs ఇక్కడ ప్రైజ్ మనీ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి అందుకే రెమ్యునరేషన్ కూడా సేమ్ లైక్ డెమాన్, సేమ్ 15 lakhs రెమ్యునరేషన్. అండ్ అదొక 13.5. సో ఓవరాల్గా ఒక 38 lakhs దాకా తనకైతే వచ్చిందనమాట. సో అంటే బేసిక్గా కామనర్స్గా వచ్చి ఆ బిగ్ బాస్ లాంటి ఒక షోలో చాలా మంచి పేరు తెచ్చుకొని చాలా మంచి పొజిషన్కి కూడా రీచ్ అయ్యి టాప్ 3 వరకు రీచ్ అయినందుకు దే బోత్ గాట్ ఏ వెరీ గుడ్ ఏమంటారు రెమ్యునరేషన్ అనొచ్చు, లేదంటే జస్టిఫికేషన్ అనొచ్చు, వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే గాట్ దట్. అండ్ ఎటు వచ్చి తనూజ గారి ఫ్యాన్స్కి మటుకు బాగా డిసప్పాయింట్మెంట్ థింగ్ ఏంటంటే ఆఫర్ చేశారంట పాపం 20 లక్షల రూపాయల వరకు ఆఫర్ చేశారు టాప్ 2కి. బట్ నో బడీ టుక్ ద సూట్ కేస్. సో తనూజ గారు ఏం తీసుకోలేదు. సో అంటే ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. సో ఇలాంటి ఒక మూమెంట్ వస్తుందని కూడా, అంటే ఆవిడ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఫీల్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి ఆ టైంలో. సో బేసిక్గా ఆవిడకి అటు ట్రోఫీ రాలేదు, విన్నింగ్ రెమ్యునరేషన్ అదండి ఆవిడకి ఏదైతే సెలబ్రిటీ రెమ్యునరేషన్ ఉంటుందో అది వస్తుంది, బాగానే ఉంటుంది ఆవిడకి. అరౌండ్ 2.5 lakhs ఆవిడకి రెమ్యునరేషన్. సో 15 into 2.5 అంటే అరౌండ్ ఒక 37.5. అందులో ఒక 10% టీడీఎస్ తీసేస్తే అరౌండ్ ఆవిడకి కూడా ఒక 34 దాకా వస్తుంది ఓవరాల్ రెమ్యునరేషన్స్ అన్నీ కలుపుకొని. కాకపోతే ఈ ట్రోఫీ సైడ్ కానీ, లేదంటే ఆ విన్నింగ్ రెమ్యునరేషన్ సైడ్ కానీ, లేదంటే ఈ సూట్ కేస్ సైడ్ కానీ ఆవిడకైతే ఏమీ రాలేదు. సో తనూజ గారి ఫ్యాన్స్కి ఆ విషయంలో కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ తనూజ గారి విషయంలో ఒక్క పాయింట్లో అనిపిస్తోంది కొంచెం, అంటే ఆవిడ ఇప్పుడు మేబీ కళ్యాణ్ గారి విన్ని మేబీ సెలబ్రేట్ చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడకి బేసిక్గా అలా ఏం లేదు. అండ్ షీఈస్ వెరీ కేరింగ్ అండ్ కన్సర్నింగ్ అబౌట్ కళ్యాణ్ గారు. సో చాలా బాగున్నారు, వాళ్ళ బాండింగ్ బాగుంది, అంతా కూడా నైస్ అండ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ తనూజ గారిలో ఏంటంటే ఒక విన్నింగ్ స్పిరిట్ ఉంటుంది. సో ప్రతిసారి గెలవాలి అనే ఒక తపన అది ఉంటుంది కదా. సో ఆవిడ ఆల్మోస్ట్ ప్రతిసారి ఓడిపోతూ వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఓడిపోయింది కదా. సో అక్కడ మేబీ ఆవిడ కొంచెం ఏమైనా బాగా బాధపడే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో లెట్స్ సీ, చూడాలి ఏంటి సిచ్యువేషన్ అనేది. చాలా అంటే చాలా టఫ్గా సాగింది మొత్తం ఓటింగ్ అంతా కూడా.
సో ఆ టఫ్గా సాగిన ఓటింగ్ తాలూకా పర్యావసనంలో ఎవరో ఒకరు ఇంపాక్ట్ అవుతారు ఆటోమేటిక్గా. సో అదే జరిగింది ఇక్కడ. సో ఇక్కడ తనూజ గారు అయితే మటుకు రన్నర్ అయ్యారు అండ్ కళ్యాణ్ విన్ అయ్యాడు. సో ఇది చాలా పెద్ద విషయం. సో కళ్యాణ్ విన్ అవ్వడం వల్ల బిగ్ బాస్ తాలూకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే బిగ్ బాస్ తాలూకా ఫ్యూచర్ స్కేల్ కానీ మ్యాక్సిమం మారిపోయే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ బయటకు వచ్చాక తనకి డెఫినెట్గా నెగిటివిటీ అదంతా ఉంటూనే ఉంటుంది. అంటే ఆర్మీ కార్డు వాడి విన్ అయ్యాడు అనే ఒక ట్యాగ్ అయితే కంప్లీట్గా పడిపోద్ది, అదైతే పోదు. బట్ కళ్యాణ్ ఈజ్ నాట్ అనదర్ పల్లవి ప్రశాంత్ అని అతనే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది బయటకు వచ్చిన తర్వాత. సో పల్లవి ప్రశాంత్ లాగా బిహేవ్ చేయకుండా బయటికి వెళ్ళినప్పుడు ఒక 5 బౌన్సర్లను పక్కన పెట్టుకోకుండా, ఎవరు ఉండరు పక్కన అయినా కూడా ఒక 5 బౌన్సర్లు మటుకు ఉంటారు, ఎందుకు ఉంటారో మరి తెలీదు. సో అట్లా ఒక 5 బౌన్సర్లు పెట్టుకొని కారులోంచి దిగుతూ అద్దాలు పెట్టి అంత మంచి మోడల్ బాయ్ అన్నట్టు కాకుండా కొంచెం నార్మల్గా ఇప్పుడు బిగ్ బాస్లో ఎలాగైతే బిహేవ్ చేశాడో బయట కూడా అలాగే కనుక బిహేవ్ చేసినట్టయితే ఈ విల్ గెట్ ఏ వెరీ గుడ్ నేమ్ అండ్ షో విల్ గెట్ ఏ వెరీ గుడ్ నేమ్ బేసిక్గా. సో పల్లవి ప్రశాంత్ గెలిచినప్పుడు ఒక రైతు గెలిచాడు, జై కిసాన్ అది ఇది అన్నప్పటికీ కూడా ఆ జై కిసాన్ అన్నదాన్ని శ్మశానంలో పాతిపెట్టినట్టు అయిపోయింది పల్లవి ప్రశాంత్ బయట ప్రవర్తించిన తీరు చూశాక. సో దానివల్ల ఏంటంటే అదొక బ్యాడ్ నేమే వచ్చింది షోకి ఎండ్ ఆఫ్ ది డే, ఈయన గెలిపించారా పోయిపోయని. బట్ మళ్ళీ కళ్యాణ్ ఇప్పుడు గెలిచాడు. సో ఇప్పుడు జై జవాన్ వచ్చింది. సో జై జవాన్ అన్నప్పుడు మళ్ళీ ఏమంటారు ఆ మంచి పేరుని ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా కళ్యాణ్ మీదే ఉంటుంది. సో అలా గనక వెళ్ళగలిగినట్టయితే ఇంకా అసలు తిరుగు ఉండదు ఇంకా కళ్యాణ్కి. అండ్ ఫర్దర్గా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మూవీస్లో కావచ్చు, లేదంటే యూనో మేబీ షోస్, మేబీ సీరియల్స్. అండ్ బీబీ జోడీలో కూడా ఉన్నాడు అంటున్నారు. సో ఎలాగో వేరే షోస్లో ఒక 9 months దాకా పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో వీళ్ళకి బిగ్ బాస్లో వెళ్ళిన వాళ్ళకి సో 9 months దాకా వేరే షోస్కి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళినట్టయితే వాళ్ళ మీద లీగల్గా కేసు అయితే ఫైల్ చేస్తారనమాట, అవన్నీ ఉంటాయి. సో అందుకని డెఫినెట్గా దానికి వెళ్ళడు కాబట్టి మా టీవీలోనే డెఫినెట్గా యూజ్ చేస్తారు. రీతు అండ్ పవన్ జోడీ కూడా ఉండబోతోంది అండ్ కళ్యాణ్ కూడా ఉంటున్నాడు. బట్ పేరు ఇంకా డిసైడ్ అవ్వలేదు. మేబీ వేరే ఎవరైనా ఆర్టిస్ట్ పెడతారా ఆర్ తనూజ ఓకే అంటే తనూజతో పెడతారు. తనూజ ఓకే అంటదో లేదో అనేది ఒక క్వశ్చన్ మార్క్. మ్యాక్సిమం ఓకే అనకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది అంతర్గత వర్గాల సమాచారం అనమాట. సో అది సిచ్యువేషన్. సో ఎస్, అంటే కళ్యాణ్ విన్ అవ్వడం వల్ల కొన్ని మార్పులు వస్తాయని చెప్పాను కదా, ఆ మార్పులు ఏంటో చెప్పనా. బేసిక్గా నెక్స్ట్ టైం నుంచి ఇంకా అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ఫిక్స్ అయిపోద్ది, అది గట్టిగా ఫిక్స్ అయిపోద్ది. సీజన్ 7 హిట్ అవ్వడం వల్ల యాక్చువల్లీ సీజన్ 7లో ఏదైతే గ్రాండ్ లాంచ్ 2.0 అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారో ఆ కాన్సెప్ట్ కంటిన్యూ అయిపోతూ వచ్చిందనమాట. సో ఇప్పుడు సీజన్ 9లో కూడా దే అనౌన్స్డ్ ఇట్ యాజ్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా. బట్ ఇది బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా కాకపోయి ఉండొచ్చు, బట్ సమ్హో ఇట్ ఈస్ హిట్, మంచి హిట్టే. కాకపోతే ఒక రైవలరీ లేకపోవడం వల్ల యూట్యూబ్, సోషల్ మీడియా ఇక్కడ అంత హడావిడి లేదు. కానీ బట్ డెఫినెట్గా ఇది మంచి హిట్, బాగా ఆడియన్స్ అయితే చూశారు, బాగా ఎంజాయ్ చేశారు ఈ సీజన్ అయితే మాత్రం. సో దే లైక్డ్ ఇట్ వెరీ వెల్. సో అంతవరకు బాగుంది అండ్ రేటింగ్స్ కూడా బాగా వచ్చాయి. బట్ నాట్ యాజ్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా, బట్ నైస్. అంటే అలాగే అనౌన్స్ చేశారు కదా, బట్ నైస్, బాగానే వచ్చింది ఓవరాల్గా. సో అదొక పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్గా అగ్ని పరీక్ష షో అనేది కంటిన్యూ అవుతుంది. సో చాలామంది కామనర్స్కి ఒక దారి చూపించినట్టు అవుతుంది. బట్ ఏమో అంటే మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది. సో వాట్ ఇఫ్ దే యూజెస్ సిమిలర్ సింపతి కార్డ్స్? బట్ కళ్యాణ్ కేవలం సింపతి కార్డ్తోనే గెలిచాడు అంటే కరెక్ట్ అయితే కాదు. అంటే ఎగ్జాక్ట్గా కేవలం సింపతి కార్డ్తోనే అయితే కళ్యాణ్ గెలవలేదు కదా. సో తనకి చాలా ఆటలు ఉన్నాయి, తనకి చాలా మాటలు ఉన్నాయి, తనకి చాలా తను చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి, తన బిహేవియర్ చాలా బాగుంది, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్, ఒక జెన్యూన్ పర్సన్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అన్నీ కూడా తను తెచ్చుకొని తను వాటన్నిటినీ కూడా తన మీద ఆల్రెడీ వేరే రిమార్క్స్ పడితే వాటిని కూడా మధ్యలో తీసుకొని మరి ఇవన్నీ దాటుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చాడు. కాబట్టి కేవలం సింపతి ట్యాగ్తోనైతే గెలవలేదు. సో అదైతే క్లియర్. సో అందువల్ల పల్లవి ప్రశాంత్ మట్టుకు కేవలం సింపతి ట్యాగే ఎక్కువగా వర్కౌట్ అయింది తన టాస్కులు కంటే. తన టాస్కులు కూడా బాగానే వర్కౌట్ అయినాయి. అండ్ ఆ టైంకి అమర్దీప్ తాలూకా ఏమంటారు చైల్డిష్ బిహేవియర్ కూడా తనకి అంటే పల్లవి ప్రశాంత్కి బాగా అడ్వాంటేజ్ అయింది, అమర్దీప్కి నెగిటివ్ అయింది. సో ఇలా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, తనూజ తాలూకా
ఓడిపోతే తీసుకోలేకపోయిన తనం అండ్ బేసిక్గా సపోర్ట్ అనే పాయింట్ మీద తనుజ ఆల్వేస్ ఫీల్స్ లైక్ షీ ఈజ్ ఎలోన్ బట్ షీ ఆల్వేస్ గాట్ సపోర్ట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో తన బిహేవియర్ నచ్చక ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట. సో వాటి వల్ల కూడా యూనో ఇక్కడ తనుజ డౌన్ అయ్యి కళ్యాణ్కి బాగా హైప్ అయింది. కళ్యాణ్ యూనో గాట్ ఏ వెరీ గుడ్ ఓట్ షేర్ ఆ టైంలో కూడా. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అయ్యాయి. సో ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే ద విన్నర్ ఈజ్ కళ్యాణ్. సో అది నేను ఇంతకు ముందు చెప్పా. యాక్చువల్గా నేను అదే అన్నా, నేను కంగ్రాక్స్ కళ్యాణ్ అని చెప్పి ఒక వీడియో చేశాను నేను, మీరు చూసినట్టయితే మన ఛానల్లో. సో అప్పుడు నేను చేశా, నాకు ఐడియా ఉంది, నాకు అప్పుడే అప్డేట్లో కళ్యాణ్ గెలుస్తాడు ఆల్మోస్ట్ అని చెప్పారు నాకు. ఓకే నైస్ అండ్ గుడ్ అనుకున్నా నేను. పోన్లే చాలామంది కామనర్స్కి ఒక పాత వేస్తున్నాడు, ఒక రోడ్డు వేస్తున్నాడు మనిషి, ఇంకేమి సూపర్ కదా అనుకున్నా. బట్ మార్నింగ్ వచ్చిన అప్డేట్ మటుకు యా సమ్హౌ తనుజ ఈజ్ గోయింగ్ టు విన్ అన్నట్టుగా వచ్చింది. సో నాకు అదేది అర్థం కాలే. మేబీ ఓటింగ్లో ఈ ఓట్లు రిమూవల్ ఏదైతే ఉందో ఆడిట్లో దాని కారణంగా మారిపోయిందేమో అనుకున్నాను నేను. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ద విన్నర్ ఈజ్ కళ్యాణ్ పడాలా, బికాజ్ ఫినాలే అయిపోయింది అండ్ ద విన్నర్ ఈజ్ కళ్యాణ్. ఎస్, డన్ అండ్ డస్టెడ్, అయిపోయింది. సో దాట్స్ ఇట్ గైస్. సో మీలో ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎంతమంది తనూజ గారి ఫ్యాన్స్ కొంతవరకు డిసప్పాయింట్ అయ్యారు, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ డన్ అండ్ డస్టెడ్. సో ఇంకా నో నీడ్ టు హేట్ ఎనీథింగ్ అంటిల్ అన్లెస్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత కూడా మేబీ ఏమైనా అంటే బిహేవియర్లో మార్పులు వచ్చేసి ఇన్ కేస్ పల్లవి ప్రశాంత్లా కనుక బిహేవ్ చేస్తే అప్పుడు మేబీ మనం మళ్ళీ హేట్ చేయొచ్చు. లేదంటే అంతవరకు ఇంకా నో నీడ్. సో ఎవరైనా సరే అంటే మనం అంటే నా ఉద్దేశం ఇన్ కేస్ ఎవరైనా హేట్ చేయాలనుకుంటే నా ఉద్దేశం, సో అప్పుడు హేట్ చేయొచ్చు. బట్ అప్పటివరకు అయితే లీవ్ హిమ్, లెట్ హిమ్ ఎంజాయ్ ద మూమెంట్. అండ్ ఇప్పుడు చాలా మంచి హ్యాపీ మూడ్లో వస్తాడు బయటికి. ఇప్పుడు కూడా రాడు యాక్చువల్గా, ఇవాళ రారు, రేపో ఎల్లుండో మెల్లిమెల్లిగా ఒక్కొక్కరిని పంపిస్తారు బయటికి ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ప్రకారంగా. ఇప్పుడైతే ఎవరిని కూడా బయటికి పంపట్లేదు వాళ్ళు. అక్కడే అన్నపూర్ణలోనే రూమ్స్ ఉంటాయి, అక్కడే పడుకుంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడే వ్లాగులు చేసుకుంటారు వాళ్ళందరూ కూడా, అదే జరుగుతుంది అక్కడ. సో మంచిగా బిర్యానీలు తింటారు, డన్ అండ్ డస్టెడ్. సో దాట్స్ గైస్, మీరు కూడా ఏదైనా ఒక బిర్యానీ తినండి, మంచిగా పడుకోండి. ఆదివారం కదా, ఏమన్నా మరి మూమెంట్ అలవాటు ఉన్నోడు తాగేసి పడుకుంటానంటే పడుకోండి. సో అది గైస్. సో నాకైతే ఇలాగ అలవాట్లేదు కాబట్టి నాకు ప్రాబ్లం. అండ్ నేను కూడా బయట వేరే ఊర్లో ఉన్నాను నేను. సో నో ఇష్యూస్, హ్యాపీగా నేను కూడా ఇప్పుడు బిర్యానీ తినబోతున్నాను. బిర్యానీ తినేసి నేను కూడా పడుకుంటాను ఇంకా. సో దాట్స్ గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. సో బిగ్ బాస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మధ్య మధ్యలో కుదిరినప్పుడల్లా, లేదంటే నెక్స్ట్ ఇయర్ అయినా మాట్లాడుకుందాం అట్లీస్ట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.